వారి దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి అడగవలసినటువంటి అసలైన ప్రశ్న, అడగవలసిన ఆయనే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇదిగో, పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అంటే, ఆ యవనస్తునికి ఏమర్థమైందంటే, ఇదిగో పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇక్కడ ఏదో చేయాలని అర్థమైంది. అంతే కదండి? ఎందుకు అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని అంటే, ఇదిగో పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను ఏదో చేయాలి అనే విషయం అర్థమైపోయింది యవనస్తునికి. అలా అర్థమైంది కనుకనే మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. మరి ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏంటని మనం అడిగినప్పుడు, ఏమండి, లోకము, సమాజం మనకేమని మరి సమాధానం ఇస్తుంది?